క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ అందించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం క్రీస్తు మొదటి రాకడ యొక్క ఉద్దేశములు. క్రీస్తు మొదటి రాకడ యొక్క ఉద్దేశములు. మొదటి రాకడ గురించి ప్రవచనాలు ఉన్నాయి. దేవుని వాక్యంలో ఆ రాకడ యొక్క ఉద్దేశాలు కూడా వివరించబడ్డాయి. మనకు తెలిసిన రీతిగా ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఆదామును హవ్వను నిర్మించి వారిని తోటలో, ఏదైనా తోటలో ఉంచి ఎందుకు ఉంచాడు? వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఏమన్నాడంటే, తోటను సేద్యపరచుటకు, తోటను కాచుటకు వారిని అక్కడ ఉంచాను. ఆదికాండం 2:15 ఉంది ఈ మాట. తోటను సేద్యపరచుటకు, తోటను కాచుటకు. బహుశా సేద్యపరచడంలో వారు సక్సెస్ అయ్యారేమో కానీ తోటను కాచుటలో వారు సఫరులు కాలేకపోయారు. తోటనే కాదు, తమను తామే కాచుకోలేకపోయారు వారు. ప్రియమైన స్నేహితులారా, సాతానుడు సర్పం రూపంలో వచ్చి వారిని శోధించినప్పుడు ఆ శోధనకి పడిపోయారు, శోధనలు చిక్కుకున్నారు. కళ్ళు తెరవబడ్డాయి. వారు దిగంబరులని గుర్తించుకున్నారు. అంజూరపు చెట్టు యొక్క ఆకులు కచ్చడములుగా చేసుకొని కప్పుకున్నారు. ఆ విధంగా వారు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించారు. అవిశ్వాసంతో, అవిధేయతతో వారు దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యారు. ఎప్పుడైతే వారు అవిధేయత వలన దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించారో వారిలో పాప స్వభావం వచ్చేసింది. వారిలోకి పాప స్వభావంతో వారు నిండుకొని ఉన్నారు. అప్పుడు వారి వలన పాపము విస్తరించబడింది. మానవులందరూ కూడా మరణానికి గురయ్యారు. అంతేకాకుండా లోకం అంతా కూడా ఈ పాపం వలన ఒక గందరగోళంగా తయారైంది. ఇట్స్ ఎ బిగ్ మెస్ ఆఫ్టర్ ది ఫస్ట్ పేరెంట్స్ డిజోబేడ్ గాడ్స్ కమాండ్. ఈ మెస్ తొలగించాలంటే, తీసివేయాలంటే దేవుడు ఒక మెస్సియాను ఆయన ఏర్పరిచాడు, సంకల్పించాడు. ఒక మెస్సియాను పంపించాడు. ఆయనే యేసుక్రీస్తు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము ఈ మొదటి రాకడ యొక్క ఉద్దేశాలు ధ్యానించడానికి మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మొదటి ఉద్దేశం, వారు సాతాను యొక్క శోధనకు లొంగిపోయి సాతానుకు అమ్ముడుపోయారు. అంచేత మొదటి ఉద్దేశం ఏమిటంటే, సాతాను నిర్బంధం నుండి మానవాళిని తప్పించడానికి. సాతాను నిర్బంధం నుండి వాడు తన నిర్బంధంలోకి తీసుకున్నాడు మానవాళిని. ఈ పాపం ద్వారా, అవిధేయత ద్వారా, అవిశ్వాసం ద్వారా సాతాను నిర్బంధం నుండి మానవాళిని తప్పించడానికి. అది మొదటి ఉద్దేశం. ఎరుకలో ఒక సుంకపు గుత్తదాడు ఉన్నాడు, ట్యాక్స్ కలెక్టర్. అతడు ధనవంతుడు. అతని పేరు జక్కయ్య. అతడు అక్రమంగా ఆర్జన ద్వారా ధనవంతుడు అయ్యాడు. రూల్స్ ప్రకారంగా పన్ను ఎంత చెల్లించాలో అలా కాకుండా ఎక్కువగా వసూలు చేసి
దాన్ని ఆర్జించడం ద్వారా అతడు ధనవంతుడు అయ్యాడు, అక్రమంగా సంపాదిస్తున్నాడు. అయితే అతను ఒక ఆశ కలిగింది. ప్రభు గురించి విన్నాడు, ప్రభు చేసిన మహత్కార్యాలు అద్భుతాల గురించి విన్నాడు. ప్రభువు ఎరుకో పట్టణం వస్తున్నాడనే సంగతి వచ్చింది అతనికి ఆ చెవిలోకి. ప్రభువు ఎరుకోకు వస్తున్నాడని. అంచేత ఈ ప్రభువుని చూడాలని అతనికి ఆశ కలిగింది. ఆశ కలిగి అందరిలాగే కనిపెడుతున్నాడు. అయితే ఆ గుంపులో ఇతడు పుట్టివాడు కనుక ప్రభుని చూడడం కష్టం అవుతుందని అక్కడ ఒక చెట్టు ఉంటే, మేడి చెట్టు, ఆ మేడి చెట్టు ఎక్కి అతడు నిరీక్షిస్తున్నాడు ప్రభువు యొక్క రాక కోసం. చెట్టు ఎక్కి చూస్తే ప్రభు బాగా కనపడతాడని. ప్రభు వచ్చేసాడు. ఆయన వచ్చి ఆ చెట్టు కింద నిలబడ్డాడు. నిలబడి పైకి చూచి, జక్కయ్య క్రిందకి దిగిరా, నేను నేడు మీ ఇంటికి నేను వస్తున్నానని ప్రభువే ఆయన ఆహ్వానించాడు. చూడండి, ఇక్కడేమో జక్కయ్య అనుకుంటున్నాడు, నేను ప్రభువుని వెతుకుతూ ఆయన చెట్టు ఎక్కి చూడడానికి కనిపెడుతున్నానంటే ప్రభువు ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు జక్కయ్య కోసం. చెట్టు దిగాడు. ఇద్దరు కలిసి జక్కయ్య ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ప్రభు అంటున్నాడు జక్కయ్యతో, లోక 19:10 ఈ మాట ఉంది. లోక 19:10, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు, ఆ రోజు నశించిపోతున్న జక్కయ్యను ప్రభువే వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన దివ్య దృష్టిని బట్టి చూశాడు జక్కయ్యని. అతని యొక్క ఆతృత, తన యొక్క ఆసక్తి, తన యొక్క ఆశ, ఆకాంక్ష గుర్తించాడు. ధనవంతుడై ఉండి, ఒక అధికారి అయి ఉండి అతడు తను తగ్గించుకుని చెట్టు ఎక్కడం అది సామాన్యమైన విషయం కాదు, సాధారణమైన విషయం కాదు. అది నిజంగా అతనిలో మంచి ఆశ కలిగి ఆ పని చేశాడు అతను. అంచేత ప్రియమైన స్నేహితులారా, నశించిన దానిని వెతక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. ఆ రోజు అప్పుడు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత జక్కయ్యలో మార్పు వచ్చేసింది. ఏటి మార్పు? ప్రభుతో అంటున్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చేస్తాను. ఆస్తిలో సగం భాగం. ప్రభు ఏం అనలేదు అలా చేయమని. ఈ వాలంటీర్డ్, ప్రభువా, నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చేస్తాను. మళ్ళీ ఏమన్నాడు, నేను ఎవరైతే అన్యాయంగా ఎక్కువ వసూలు చేశానో వారికి 4 రెట్లు ఇచ్చేస్తానన్నాడు. చూడండి ఎంత మార్పు వచ్చిందో. అప్పుడు ప్రభు అన్నాడు, జక్కయ్య, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నిజంగా ప్రభు ఆ రోజు జక్కని వెతుక్కుంటూ వచ్చి జక్కని రక్షించాడు. సాతాను యొక్క బంధకాల నుండి ఆయన జక్కయ్యకు విడుదల దయచేశాడు. కొలస్సీ 1:13 దేవుని మాటలు ఎలా ఉన్నాయి? కొలస్సీ 1:13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ రోజు జక్కయ్య యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేయబడ్డాడు. అంతేకాదు, జక్కయ్య కాదు, మన అందరం కూడా దేవుడు వెతుక్కుంటూ వచ్చి ఆశ్చర్యరీతిగా ఏదో సందర్భంలో మన సువార్త వినడం, నమ్మడం, విశ్వసించడం, బాప్తిసం పొందడం, విశ్వాసులుగా జీవించడం జరుగుతుంది. రక్షింపడిన వారందరూ కూడా ఆ విధంగా దేవుడు వెతికి వారిని రక్షించాడని మనము గ్రహించాలి, నమ్మాలి, విశ్వసించాలి.
నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. ఈరోజు కూడా అదే కార్యక్రమంలో ఉన్నాడు ప్రభు. అదే కార్యక్రమంలో సంఘాలు కృషి చేస్తున్నాయి. అదే కార్యక్రమంలో సువార్థికులు, దేవుని సేవకులు ఈ పరిచర్యను కొనసాగిస్తున్నారు. ఈ పవిత్రమైన పరిచర్య నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. అది మొదటి ఉద్దేశం. రెండవ ఉద్దేశం, ప్రియమైన స్నేహితులారా, తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఇచ్చి, తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఇచ్చి మనల్ని తిరిగి కొనడానికి ఆయన వచ్చాడు. సాతానికి అమ్ముడిపోయి ఉన్న మనము, చీకట్లో సంచరిస్తున్న మనము, అంధకార శక్తులకు లొంగిపోయి ఉన్న మనము తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఇచ్చి మనలను తిరిగి కొనడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. ఒక బానిసత్వం నుండి విడుదల కొరకు చెల్లించవలసిన ధరే విమోచన క్రయధనం. ఒక బానిసత్వం నుండి విడుదల కొరకు చెల్లించవలసిన ధరే విమోచన క్రయధనముగా పేర్కొంటారు. అదే రీతిలో పాప మరణముల బానిసత్వము నుండి నరులను విడుదల చేయుటకు యేసు తన్ను తాను అప్పగించుకొని మరణించాడు. పాప మరణముల బానిసత్వం నుండి నరులను విడుదల చేయుటకు యేసు తన్ను తాను అప్పగించుకొని మరణించాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పెను. మత్తయి 20:28. విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. విమోచన క్రయధనముగా తన ప్రాణాన్నిచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా, అనేకుల పక్షముగా, ఆయన మానవాళి పక్షంగా, మానవులందరి పక్షముగా పాప ప్రాయశ్చిత్తాన్ని చెల్లించుటకు ఆయన వచ్చి ఉన్నాడని రెండవ ఉద్దేశం మనం గ్రహించాలి. తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఇచ్చి మనలను తిరిగి కొనడానికి. అలనాడు ఏదేని తోటలో ఆదిమ దంపతులు ఏ విధంగా అయితే శోధనకు లొంగిపోయి సాతాను యొక్క అబద్ధపు మాటలు ఆలకించి, అంగీకరించి, నమ్మి తమను తాము సాతానికి అప్పగించుకున్నారో, వాడి నుండి, సాతాను నుండి మళ్ళీ తిరిగి కొనడానికి ఆయన పాప ప్రాయశ్చిత్తాన్ని చెల్లించి ఆయన మళ్ళీ మనలను తిరిగి కొన్నాడని మనం గ్రహించాలి. ప్రియమైన స్నేహితులారా, 1 యోహాను 5:5లో ఈ సత్యం ఉంది. 1 యోహాను 5:5. యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని, రక్షకుడని, విమోచకుడని, లోకానికి శాంతికరమై ఉన్నాడని నమ్మువాడు తప్ప లోకాన్ని జయించిన వాడు ఎవరు కాదు. పాపరహితుడిగా వచ్చాడు, పాపం లేనివాడిగా వచ్చాడు, పాపం లేనివాడిగా జీవించాడు, పాపం లేనివాడిగా మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మళ్ళీ మృతుల నుండి 3వ రోజున లేచాడు. ఆ జయశాలి, ఆ విజేత ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా విజేతలే. యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? అదేవిధంగా పౌలు భక్తుడు రాస్తున్నాడు 1 తిమోతి 2:5, 6, 7 వచనాల్లో. 1 తిమోతి 2వ అధ్యాయం 5, 6, 7. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను.
అందరి కొరకు. భవిష్యత్తులో ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, క్రీస్తు యందు విశ్వసిస్తారో వారందరి పక్షంగా వారు యేసు విమోచన క్రయాన్ని తను తానే సమర్పించుకున్నాడు, చెల్లించాడు, విడుదల దయచేశాడు, రక్షణ దయచేశాడు. ఈ సత్యాన్ని మనం నమ్ముతూ మన జీవితాన్ని కొనసాగించాలి. దీని గూర్చిన సాక్ష్యము యుక్తకాలములందు ఇయ్యబడును, దేవుని వాక్యం చెబుతుంది. అంచేత ప్రియమైన స్నేహితులారు, మనము మొదటి ఉద్దేశం నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చాడు, మొదటి ఉద్దేశం. రెండవది, తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఇచ్చి మనలను తిరిగి కొనడానికి ఆయన వచ్చి ఉన్నాడు, కొన్నాడు. పాప ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు అందరి పక్షంగా. ఎవరైతే ఆయన నమ్ముతారో అది సాదృశ్యంగా మనం కూడా చెల్లించినట్లు లెక్క. ప్రియమైన స్నేహితులారా, మూడవ ఉద్దేశం మన జీవితాల్లో సాతాను కార్యాన్ని నశింపచేయడానికి. మన జీవితాల్లో సాతాను యొక్క కార్యాలను నశింపచేయడానికి. 1 యోహాను 3:8 ఈ మాటలు ఉన్నాయి. 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచుటకే. ఏదేను తోటలో ఆది దంపతులకు సాతానుడు ఒక అబద్ధం చెప్పి నమ్మించి, అబద్ధం, మీరు చావనే చావరు అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? మీరు చచ్చిపోతారు, ఆ పండు తింటే, నిషేధిత పండు తింటే చనిపోతారు అని అంటే వీడేమన్నాడు? మీరు చావనే చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలో లాగుతారు అని మోసపుచ్చి నిషేధిత చెట్టు ఫలాన్ని వాడు అందించాడు. వారు తిని ఎంతో అనర్థాలకు గురయ్యారు. ప్రియమైన స్నేహితులారా, మన జీవితాల్లో సాతాను కార్యాన్ని నశింపచేయడానికి యేసుక్రీస్తు అవతరించాడు. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చూడండి, ఈ అబద్ధం వల్ల ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, ఎంత గందరగోళం జరుగుతుంది. చిన్నపిల్లలో కూడా అబద్ధాలు, ప్రతి వారిలో అబద్ధం. సాతానుడు అబద్ధానికి జనకుడు అన్నాడు ప్రభు. అబద్ధాలు అలవాటు చేసుకునేవారు అవి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అవి రంధ్రాలు లాంటివి అన్నమాట. అబద్ధాలు. ఒక పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు నదిలో ఆ నది నీటి మీద ప్రయాణం చేయాలి, ఆ పడ నీటి మీద ఉండాలి. ఆ నీరు పడవలో ప్రవేశిస్తే పడవ మునిగిపోతుంది. అంచేత పడవకి కన్నాలు ఉండకూడదు, రంధ్రాలు ఉండకూడదు. అదే రకంగా మన జీవితంలో కూడా మనం రంధ్రాలు లేని ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండాలి. అబద్ధం అనే రంధ్రం, అది ప్రమాదం. అబద్ధం వల్ల ఎంతో నష్టం కలుగుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఎంతో నష్టం కలుగుతుంది. హెబ్రీ 2:18 ఒక చక్కని మాట ఉంది. ప్రియమైన స్నేహితులారా, హెబ్రీ 2:18 యేసుక్రీస్తు తాను శోధింపబడి శ్రమ పొందాను కనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. శోధనలు మనకు తప్పనిసరిగా కలుగుతూనే ఉంటాయి జీవించినంతకాలం కూడా. క్రీస్తు విశ్వాసులుగా, క్రీస్తు భక్తులుగా, క్రీస్తు ప్రజలుగా జీవించినంతకాలం కూడా శోధనలు మనకు తప్పవు. ప్రియమైన స్నేహితులారా, అయితే శోధనలు ప్రభు కూడా అనుభవించాడు, ఎదుర్కొన్నాడు, జయించాడు. అంచేత దేవుని వాక్యం ఏం చెప్తుంది? తాను శోధింపబడి శ్రమ పొందాను కనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అదేవిధంగా యాకోబు భక్తుడు ఒక సూత్రం ఇస్తున్నాడు, శోధన ఎలా జయించాలో.
శోధన ఎలా జయించాలో ఒక సూత్రం ఇస్తున్నాడు. ఈజ్ గివింగ్ ఏ ప్రిన్సిపల్, ఏ ఫార్ములా. అతను ఏమంటాడంటే యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ముందు లోబడి ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క హెచ్చరికలు అన్నీ కూడా మనం నిర్లక్ష్యం చేయకూడగా లక్ష్యం ఉంచి వాటిని పాటించాలా, వాటిని గైకొనాలా. దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదిరించుడి. రెండోది, అపవాదిని ఎదిరించుడి. అబద్ధం చెప్పమని వాడు శోధిస్తాడు. ఎందరో అబద్ధ సాక్ష్యం వల్ల ఎందరో నష్టపోతున్నారో మనకు తెలుసు కదా. కోర్టు కేసుల్లో డబ్బులు ఇచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పించడం, కేసు ఓడిపోవడం జరుగుతున్నాయి. దేవునికి లోబడి ఉండుడి ఫస్ట్ది, అపవాదం ఎదిరించుడి రెండవది. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మనం ఏం చేస్తామంటే ఆయనకి లోపడకుండా మనం ఎదిరించడానికి ప్రయత్నిస్తాం, వాడు పారిపోడు. ఎందుకంటే లోబడి ఉండడం వల్ల మనకి శక్తి వస్తుంది. వాడికి తెలుసు వీడు శక్తి లేని వారు, వీరు దేవుని వాక్యాన్ని వాళ్ళు గైకొందని వాడు తెలుసు. శక్తి లేని వారంటే వాడు ఏమి పారిపోతాడు? పారిపోడు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదం ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంచేత మొదటి ఉద్దేశం నశించిన దానిని వెతక రక్షించుటకు దేవుని కుమారుడు వచ్చి ఉన్నాడు. రెండవది, తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఇచ్చి మనల్ని తిరిగి కొనడానికి వచ్చి ఉన్నాడు. మూడవది, మన జీవితాల్లో సాతాను కార్యాలని నశింపచేయడానికి వచ్చి ఉన్నాడు. నాలుగవది, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు ఆయన. నిత్య జీవాన్ని, ఎటర్నల్ లైఫ్. యోహాను 3:16-17 దేవుని మాటలు ఇలాగ ఉన్నాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఎంత చక్కని వాగ్దానం ప్రియమైన స్నేహితులారా. నాలుగవది, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. మరణించిన తర్వాత నిత్య జీవం. మరణనమ్మకం ముందు ఈ లోకంలో ఉన్నంతకాలం, జీవించినంత కాలం కూడా శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు ఆయన. సమృద్ధి జీవం అనుగ్రహిస్తాడు. ప్రతి అవసరత తీరుస్తాడు. ప్రతి ఇబ్బంది నుండి మనకు సహాయం చేస్తాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము ఈ మొదటి రాకడ యొక్క ఉద్దేశాలు ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకుని ధ్యానిస్తూ ఉండాలి. యోహాను 10:27-28 నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి అన్నటికీ నశింపవు, ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఉంటామో సాతాను మనం తీసుకోలేడు. ఆయన కస్టడీలోకి రావాలి, ఆయన చేతిలో పడాలి మనం. అలాగే అయినప్పుడు నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి అన్నటికీ నశింపవు, ఎవడనూ వాటిని అపహరింపడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను 10:27-28 దేవుడు ఈ మాటలను దీవించును గాక. దేవుడు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా
ఆ 4 ఉద్దేశాలు నెరవేర్చాడు. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించండి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆశీర్వదించండి. యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. దేవాసుతా దీప్తిధారా, దేవాసుతా దీప్తిధారా, దీవించి దాటించు దయకరా. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమ